హే హాయ్ హాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మటన్ కర్రీ వీడియోనైతే నేను మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ వీడియో అనేది ట్రిమ్ అయిపోయింది, కాపీరైట్ పడింది. సో నేను ఈ వీడియోనైతే మళ్ళీ అప్లోడ్ అయితే చేస్తున్నాను. ప్రాసెస్ అంతా కూడా ఆ వీడియోలో చెప్పిన విధంగానే ఉంటుంది. ముందుగా అయితే ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా స్పైసెస్ అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇట్లా స్లైస్లా కట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా ఆయిల్లో ఆనియన్ని బాగా మగ్గనివ్వండి, బాగా ఫ్రై చేయండి. ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి. కొత్తిమీర వేయగానే మంచి అరోమాటిక్ స్మెల్ అయితే వస్తుంది. ఇదంతా మంచి స్మెల్ వచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే ఉప్పు కారం వేసి బాగా కలుపుకొని మ్యారినేట్ చేయండి ఒక 1 అవర్ వరకు. అది పక్కన పెట్టుకొని మనం ఆనియన్స్ అనేటివి బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. మటన్ కర్రీలోకి, నాన్ వెజ్ కర్రీలోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది కూర టేస్ట్ అనేది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పసుపు కూడా వేసుకొని అల్లం అనేది బాగా వేయించండి ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గంట ముందు నానబెట్టుకున్న మటన్ కర్రీని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 15 to 20 minutes అయితే బాగా మగ్గనివ్వండి. ఇది మటన్లో నుంచి వాటర్ అనేది బయటికి ఊరుతాయి. ఈ వాటర్ అంతా ఊరి మళ్ళీ మటన్ని అబ్జర్వ్ చేసుకునేదాకా మటన్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి కట్టెల పొయ్యి మీద అండి చేసేది. కట్టెల పొయ్యి మీద ఏదైనా కర్రీ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు నేనైతే ఒకసారి మళ్ళీ ఇక్కడ మధ్యలో కలిపాను, కొంచెం వాటర్ అయితే ఇంకా ఉన్నాయి. ఇలా బాగా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 5 minutes మళ్ళీ మూత అయితే పెట్టాను. ఈ మటన్ అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని అయితే ముందుగానే కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇలా దగ్గరకు అయ్యింది మనకి మటన్ అనేది అప్పుడు ఆ కట్ చేసుకున్న టమాటా ముక్కలను అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోండి. అసలు ఈ వీడియోకి కాపీరైట్ ఎందుకు పడిందో అసలు నాకైతే అర్థమే కాలేదు. ఎంతో కష్టపడి వీడియో తీసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి మనము అప్లోడ్ చేసాము. తీరా లాస్ట్కి కాపీరైట్ పడితే నిజంగా చాలా హర్ట్ అయ్యాను నేనైతే. దాన్ని మళ్ళీ ఇలా మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే చూస్తున్నాను, చూడాలి మళ్ళీ పడుతుందా లేదా అని. ఇలా టమాటా ముక్కలు అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమాటా ముక్కల్ని అయితే మగ్గనివ్వండి. మనం ఇక్కడ మనకి కారం అనేది సరిపోయిందా లేదా చూసుకొని ఇక్కడైతే మీరు అడ్జస్ట్ చేసుకోండి. కారం, ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే ఒక చిన్న చెంబులో తీసుకొని మూత పైన ఉంచండి. ఎందుకంటే ఆ మటన్ ఉడికే ఆవిరికి ఆ వాటర్ అనేవి గోరువెచ్చగా అవుతుంది. ఈ మటన్ కర్రీలోకి కొంచెం గోరువెచ్చని వాటర్ వేస్తే మటన్ అనేది మంచిగా ఉడికి టేస్ట్ అనేది మంచిగా అవుతుంది. సో మీరు ఇక్కడ వాటర్ అనేది ఎంత కన్సిస్టెన్సీలో కావాలో మటన్ కర్రీ అనేది అలా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 minutes వరకు అయితే మంచిగా ఉడకనివ్వండి. ఇక్కడ వాటర్ అయితే చూడండి నేనైతే యాడ్ చేశాను. ఈ మనకి గ్రేవీ టైప్ కావాలా, కొంచెం దగ్గరికి కావాలా చూసుకొని బాగా ఉడకపెట్టుకొని మనకి కన్సిస్టెన్సీ చాలు అన్న టైంలో లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని అలాగే స్పైసెస్ కూడా వేసుకోండి. గరం మసాలా అండ్ మటన్ మసాలా, ధనియా పౌడర్ ఇవి అన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మటన్ అనేది చల్లారిన తర్వాత కొంచెం దగ్గరకు అవుతుంది. సో చూసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ దింపుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.